నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. మనందరికీ నరేష్ గారి గురించి బాగా తెలుసు. ఎందుకంటే అతను చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టరు ఆయన ఒదిగి చేస్తాడు అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది చిన్న సినిమా, నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, నేను చెయ్యలేను, చెయ్యను కూడా అని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఏ చిన్న సినిమా అయినా తను ప్రోత్సహించడం గాని, లేకుంటే దానికి సపోర్ట్ చేయడం గాని బాగా తెలిసిన వ్యక్తి. సో, అతను కొన్ని కొన్ని ప్రెస్ మీట్‌లో కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతానే ఉంటాడు. అలాగే 'హే భగవాన్‌కి' సంబంధించినటువంటి మూవీ ప్రమోషన్‌లో అంటే మూవీ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ అయింది. అదే ఈవెంట్‌లో కొన్ని అతను కూడా ఆడవాళ్ళ వస్త్రధారణ పైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. అంటే అంత ఆహ్, దారుణమైనటువంటి వ్యాఖ్యలేం కాదు. కేవలం వాళ్ళ గురించి మాట్లాడాడు. ఇది గత కొద్ది నెలల ముందు శివాజీ గారు మాట్లాడిన ఇ ఇదే విషయము చాలా కాంట్రోవర్షియల్‌గా అయిపోయింది. అంటే రాద్ధాంతం చాలామంది దీనిపైన స్పందించి కొంతమంది శివాజీ తప్పంటే, కొంతమంది ఇతరులది తప్పని చెప్పుకొచ్చారు. సో, ఇతను కూడా అదే దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. అదేందో ఒక్కసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. అప్పట్లో హీరోనా అలరించిన ఆయన ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. దర్శక, రచయితలు నరేష్ కోసమే ప్రత్యేక పాత్రలు రాసుకుంటున్నారంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థమైతుంది. సంక్రాంతికి వచ్చిన 'నారి నారి నడుమ మురారి' సినిమా సక్సెస్‌లో భాగమైన నరేష్ ఇప్పుడు 'హే భగవాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గురువారం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సీనియర్ నటుడు నరేష్ గారు ఎవరైతే ఉన్నారో అతను ఏదైతే సినిమాలు యాక్టింగ్ జేస్తున్నారో దానికి తగ్గట్టు పాత్రలు ఈ డే రాస్తున్నారు రైటర్స్. అంటే అతను ఎంత యాక్టింగ్ జేస్తున్నాడో, ఎంతలా దాంట్లో జీవిస్తున్నాడో మనకు అర్థమైతున్న విషయం. ఎందుకు అంటే అతను ఆ క్యారెక్టర్ చేయకపోతే ఇన్ని సినిమాలు చేసేవాడు కాదు. ఫాదర్ క్యారెక్టర్ గాని, హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ గాని, లేదంటే కమెడియన్‌గా గాని ఇలా ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాంట్లో ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. అలాగే ఇప్పుడు రీసెంట్‌గా 'నారి నారి నడుమ మురారి' సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్ళీ అతి కొద్ది రోజుల్లోనే 'హే భగవాన్' మూవీలో కూడా నటించాడు. అదే ట్రైలర్ ఈవెంట్ భాగంగా కొన్ని వ వ అంటే మహిళల పైన, వాళ్ళ వస్త్రాధారం పైన కీలక వ్యాఖ్యలు చేశాడు. అదేందో ఒకసారి చూద్దాం. 'హే భగవాన్' సినిమాలో సుహాస్, శివాని నగరం జంటగా నటించారు. ఇందులో నరేష్‌తో పాటుగా యాంకర్ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఫిబ్రవరి 20న థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లో 'నాట్ ఏ ట్రైలర్' పేరుతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి హీరో సాయి దుర్గతేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ, ఇటీవల చోటు చేసుకున్న పరిమాణాల తరువాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరల్లోనే కనిపిస్తున్నారు అని అన్నారు. అయితే 'హే భగవాన్' మూవీకి సంబంధించినటువంటి హీరో సుహాస్, హీరోయిన్ శివాని నగరం వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఈ సెకండ్ మూవీ. సో, ఇదే క్రమంలో అంటే ఈ ట్రైలర్ ఈవెంట్ గెస్ట్‌గా వచ్చినటువంటి సాయి ధరమ్ తేజ్ అతను కూడా ఉన్నాడు. సో, అందరి ముంగటనే అంటే ఆళ్ళందరి ముందే ఈ తాజాగా ఈ నరేష్ చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. ఎందుకంటే ఆల్రెడీ శివాజీ గారు ఇలాంటి మాటలు మాట్లాడితేనే తీవ్ర స్థాయిలో అసలు మండిపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మహిళా సంఘాల దగ్గర నుండి స్పందించడం మనందరం చూశానే ఉంటాం. అలాంటి సందర్భంలో మళ్ళీ ఇతను శివాజీ గారి మాటల తర్వాత ఇతను మళ్ళీ అంటే అతనికి భయపడి చీరలోనే వచ్చారు. లేకపోతే మీరు మీ వస్త్రధారణ అంటే మీ డ్రెసింగ్ సెన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసన్న విధంగా మాట్లాడాడు. బేసిక్‌గా ఇప్పుడు 'స్రవంతి' గారు ఇదే సినిమాలో నటించారు. యాంకర్ 'స్రవంతి' గారు. సో, ఆమె డ్రెసింగ్ సెన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో, ఈ ఈవెంట్‌లో అంటే ఆహ్, 'శివాజీ' గారన్న తర్వాత ఈమె చీరలోనే రావడం, ప్రతి ఈవెంట్‌కి వెళ్ళడం మనం చాలా సందర్భాల్లో చూసుంటాం. అలాగే ఈ ఈవెంట్‌కి గూడా సారీలోనే వచ్చింది. ఆమెను ఉద్దేశించి నరేష్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు శివాజీ గారు అనకపోతే ఈ
సారీలో రాకపోతుంటారు కదా! లేకుంటే మీకు ఇష్టం వచ్చిన డ్రెస్సులు ఇష్టం వచ్చిన రీతిలో వేసుకుంటారు గదా! అనే ఉద్దేశం కొద్దీ మాట్లాడాడు. నటుడు శివాజీ 'దండోర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్‌ల డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగిన సంగతి అందరికీ తెలిసిందే. అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలామంది సినీ ప్రముఖులు ఖండించారు. శివాజీపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వడంతో ఆయన వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు శివాజీ వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని నరేష్ మహిళల వస్త్రధారణపై కామెంట్ చేసినట్లు అర్థమైతుంది. అయితే ఇక్కడ అప్పట్లో శివాజీ గారు చేసిన ఏదైతే స్త్రీల పైన వస్త్రధారణ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో మనందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు నరేష్ గారు కూడా అదే కోవలోకి ఎళ్ళిండు. అంటే శివాజీ గారు మాట్లాడకపోతే స్త్రీలు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో అందరికీ తెలిసిందే. సో, అతను మాట్లాడిన సందర్భం కానీ, లేదు అంటే అతను మాట్లాడిన విధానం కానీ తప్పుగా ఉంది కానీ అతను స్త్రీల గురించి మాట్లాడింది కరెక్టే అని ఉద్దేశించి మాట్లాడాడు. ఒకవేళ అలా మాట్లాడకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు వేసుకునేవారు. అంటే చెడ్డీలు, మిడ్డీలు వేసుకొని ఇలాంటి ప్రీ రిలీజ్‌కి వచ్చేవారు కదా! అని ఉద్దేశించి మాట్లాడాడు. సో, ఏది ఏమైనా గూడా ఆడవాళ్ళ గురించి గాని, తన యేసుకునే వస్త్రధారణ గురించి గాని ఎప్పుడైనా